ఒకే నెలలో 2 కలర్ చిత్రాలు విడుదలై. తెలుగు కలర్ చిత్ర చరిత్రలో ఒకే నెలలో తాను నటించిన 2 కలర్ చిత్రాలు విడుదలైన మొదటి హీరో హీమ్యాన్ శోభన్బాబు. జూన్ 1971లో నటభూషణ్ నటించిన సతీ అనసూయ జూన్ 10, 1971 నాడు మరియు కళ్యాణ మంటపం చిత్రం జూన్ 15, 1971 నాడు విడుదలైనది. అంతకుముందు ఒకే సంవత్సరంలో 2 కలర్ చిత్రాలు నటించిన ఏకైక హీరో నటసామ్రాట్ అక్కినేని. 1967 ఆగస్టులో వసంతసేన మరియు నవంబర్లో రహస్యం. ఒకే నెలలో 2 కలర్ చిత్రాలు మొదటి 3 సందర్భాలు విడుదలైనవి హీమ్యాన్ శోభన్బాబే కావడం విశేషం. మొదటిసారి 71 జూన్లో సతీ అనసూయ మరియు కళ్యాణ మంటపం, రెండవసారి డాక్టర్ బాబు గంగామంగ 73లో, మూడోసారి 75 మేలో బాబు జీవనజ్యోతి. ఇతర హీరోలలో ఒకే నెలలో 2 కలర్ చిత్రాలు విడుదలైన తొలి సందర్భం నటరత్న ఎన్టీఆర్ మే 75 మాయామచ్చింద్ర మరియు సంసారం. నటశేఖర కృష్ణ జూన్ 1976 మన ఊరి కథ, రామరాజ్యంలో రక్తపాశం. నటసామ్రాట్ అక్కినేని ఫిబ్రవరి 1983 ముద్దుల మొగుడు మరియు ఊరంత సంక్రాంతి. ఈ వీడియోలో ఒకే నెలలో ఒకే హీరో నటించిన 2 కలర్ చిత్రాలు విడుదలై 2 చిత్రాలు డేట్ తిరిగిన సందర్భాలు చూడండి. తెలుగు కలర్ చిత్ర చరిత్రలో ఒకే నెలలో విడుదలైన 2 కలర్ చిత్రాలు స్లాబ్కు ముందు అంటే 1983 చివరి వరకు హీమ్యాన్వి విడుదలైన మొదటి 14 సందర్భాల్లోనూ 2 చిత్రాలు కనీసం ఒక్క కేంద్రంలో డేట్ తిరగడం విశేషం. డేట్ తిరగడం చిన్న విషయంగా అనిపించవచ్చు కొంతమందికి, కానీ హీమ్యాన్కు వరుసగా 14 సార్లు ఉండగా స్లాబ్కు ముందు ఒకే నెలలో 2 కలర్ చిత్రాలు విడుదలై 2 చిత్రాలు కనీసం ఒక కేంద్రంలోనైనా డేట్ తిరగడం ఇతర హీరోలెవ్వరికీ కనీసం 6 సార్లు లేకపోవడం అనేది ఇది ఎంత కష్టమో అర్థం చేసుకోవచ్చు. హీమ్యాన్ 14 సందర్భాలు ఇప్పుడు చూద్దాం. 1 జూన్ 1971 సతీ అనసూయ మరియు కళ్యాణ మంటపం. 2 చిత్రాలు కనీసం 12 కేంద్రాలలో 50 రోజులు ఆడినవి. రెండవ సందర్భం నవంబర్ 1973 డాక్టర్ బాబు మరియు గంగామంగ. డాక్టర్ బాబు నవంబర్ 9 విడుదలైంది, గంగామంగ నవంబర్ 30 విడుదలైనది. 2 చిత్రాలు 10 కేంద్రాల్లో డేట్ తిరిగినాయి. మూడవ సందర్భం మే 1975 బాబు మే 2, జీవనజ్యోతి మే 16. 2 చిత్రాలు 7 కేంద్రాలలో 70 రోజులు ఆడి నేటికి కలర్ చిత్రాల్లో రికార్డు. ఒకే నెలలో 2 చిత్రాలు 4 కేంద్రాల్లో డైరెక్ట్గా కానీ సింగిల్ షిఫ్ట్ మీద కానీ 100 రోజులు ఆడి నేటికి రికార్డు ఒకే నెలలో. 4వ సందర్భం 1976 సెప్టెంబర్ పొగరుబోతు సెప్టెంబర్ 3, 1976, మొనగాడు సెప్టెంబర్ 30, 1976. తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒకే నెలలో 2 కలర్ టైటిల్ రోల్ చిత్రాలు విడుదల గల తొలి హీరో హీమ్యాన్. సెప్టెంబర్ 1976లో పొగరుబోతు మరియు మొనగాడు. 2 చిత్రాలు 2 కేంద్రాలలో 49 రోజులు డైరెక్ట్గా ఆడి షిఫ్టుల పైన 100 రోజులు ఆడినవి. తెలుగు చలనచిత్ర చరిత్రలో ఇలా ఒకే నెలలో 2 టైటిల్ రోల్ చిత్రాలు విడుదలై 100 రోజులు ప్రదర్శింపబడటం ఇదే మొదటిసారి. ఇలా ఒకే నెలలో 2 కలర్ టైటిల్ రోల్ చిత్రాల విడుదలలో ఇతర హీరోలకు తొలిసారి నటరత్న ఎన్టీఆర్ శృంగార రాముడు నవంబర్ 22, 1979 మరియు యుగంధర్ నవంబర్ 30, 1979. నటశేఖర కృష్ణ మార్చి 80 కొత్తపేట రౌడీ మార్చి 7, గణనదొంగ మార్చి 29. నటసామ్రాట్ అక్కినేని జనవరి 1984 కోటీశ్వరుడు జనవరి 6, తాండవ కృష్ణుడు జనవరి 26. 1900 శోభన్బాబు 5వ సందర్భం 1978 జనవరి నాయుడు బావ జనవరి 13, నిండు మనిషి జనవరి 26. హైదరాబాద్లో నాయుడు బావ చిత్రం శాంతి ఏసీలో 41 రోజులు, నిండు మనిషి చిత్రం సుదర్శన్ 17 ఏసీలో 36 రోజులు ఆడినవి. 6వ సందర్భం శోభన్బాబుది 1979 మార్చి 2, 1979 రామబాణం, మార్చి 29 బంగారు చెల్లెలు. గుంటూరులో రామబాణం నాజప్సర ఏసీ 42 రోజులు, బంగారు చెల్లెలు భాస్కర్ డీలక్స్ 35 రోజులు. 7వ సందర్భం 1979 అక్టోబర్ మండేగుండెల అక్టోబర్ 5, 1979, గోరింటాకు అక్టోబర్ 19, 1979. ఒకే నెలలో 2 కలర్ చిత్రాలు విడుదలై 2 చిత్రాలు 3 కేంద్రాల్లో డైరెక్ట్ 100 రోజులు ఆడటం
తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒకే ఒక్కసారి జరిగినది. అది హీమ్యాన్కి మాత్రమే సాధ్యపడినది 1979 అక్టోబర్లో. అలాగే 2 కేంద్రాల్లో రజతోత్సవం జరుపుకోవడం కూడా అదే, అదొక్కసారి జరిగినది. 8వ సందర్భం 1980 మార్చ్, చండీప్రియ మార్చి 7, కక్ష మార్చి 28, 1980. చండీప్రియ చిత్రం విజయవాడ శ్రీరామాలోను, ఏలూరు వెంకటేశ్వర్లోను 50 రోజులు, కాకినాడ శ్రీదేవి ఏసీలో 48 రోజులు డైరెక్ట్గా ఆడినది. హైదరాబాద్ మరియు విజయవాడ కేంద్రాలలో షిఫ్ట్ పైన 100 రోజులు ఆడినది. కక్ష 8 కేంద్రాలు 50 రోజులు ఆడినది. హైదరాబాద్ మరియు విజయవాడలలో షిఫ్ట్ మీద 100 రోజులు ఆడినది. 9వ సందర్భం 1980 జూలై, చేసిన బాసులు జూలై 4, 1980, ధర్మచక్రం జూలై 25, 1980. గుంటూరులో చేసిన బాసులు శ్రీలక్ష్మిలో 42 రోజులు, ధర్మచక్రం నాజ్ డీలక్స్లో 35 రోజులు. 10వ సందర్భం 1981 జనవరి, హీమ్యాన్ నటించిన 3 చిత్రాలు విడుదలయ్యాయి. తెలుగు చలనచిత్ర చరిత్రలో ఏ సంవత్సరమైనా జనవరి నెలలో 3 కలర్ చిత్రాలు విడుదల గల ఏకైక హీరో హీమ్యాన్ మాత్రమే 1981 జనవరిలో. 12 జీతం జనవరి 1, 1981, జగమండి జనవరి 9, 1981, దేవుడు మామయ్య జనవరి 14, 1981. వరంగల్లో 12 జీతం నవీన్లో 42 రోజులు, జగమండి కాకతీయ సెంటిమేంలో 35 రోజులు. 11వ సందర్భం 1981 ఏప్రిల్, ఇల్లాలు ఏప్రిల్ 9, 1981 గురువారం, దీపారాధన ఏప్రిల్ 11, 1981 శనివారం. తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒకే వారంలో 2 కలర్ చిత్రాలు విడుదలై 2 చిత్రాలు కనీసం 10 కేంద్రాలలో డైరెక్ట్గా 50 రోజులు, కనీసం 10 కేంద్రాలలో 100 రోజులు షిఫ్ట్ల పైన కానీ డైరెక్ట్గా కానీ. అలాగే నైజాం ఏరియాలో 2 చిత్రాలు 5 కేంద్రాల్లో డేట్ తిరగడం ఎవర్ లాస్టింగ్ రికార్డ్. హీమ్యాన్కి మాత్రమే సాధ్యపడినది. 12వ సందర్భం 1981 జూలై, సంసారం సంతానం జూలై 17, 1981, జీవితరథం జూలై 29, 1981. ఈ 2 చిత్రాలకు దర్శకుడు వి మధుసూదన్ రావు కావడం విశేషం. ఈ 2 చిత్రాలు విజయవాడ, రాజమండ్రి కేంద్రాల్లో డేట్ తిరగడం విశేషం. 13వ సందర్భం 1982 మార్చ్, ఇద్దరు కొడుకులు మార్చి 6, 1982, కృష్ణార్జునులు మార్చి 26, 1982. 2 చిత్రాలు 6 కేంద్రాలలో డేట్ తిరిగాయి. 14వ సందర్భం 1983 ఫిబ్రవరి, రఘురాముడు ఫిబ్రవరి 10, 1983, ముందడు ఫిబ్రవరి 25, 1983. వరంగల్లో రఘురాముడు నవీన్లో 36 రోజులు, ముందడు రామాయేసిలో 105 రోజులు. హీమ్యాన్కు స్లాబ్కు ముందు 14 సార్లు ఒకే నెలలో 2 కలర్ చిత్రాలు విడుదలై 2 చిత్రాలు ఒకే కేంద్రంలో డేట్ తిరగడం జరగగా, మరే ఇతర హీరోకు వరుస 6 సార్లు లేకపోవడం హీమ్యాన్ కన్సిస్టెన్సీ రేంజ్ను సూచిస్తున్నది. ఇతర హీరోలలో వరుసగా 5 సార్లు ఇలా ఒకే నెలలో 2 కలర్ చిత్రాలు విడుదలై ఒకే కేంద్రంలో డేట్ తిరగడం నటశేఖర కృష్ణకు 1980, 1982 మధ్యలో, 1983 సెప్టెంబర్, 1982 డిసెంబర్ నుంచి 1983 సెప్టెంబర్ మధ్యలోను 2 సార్లు జరిగినవి. అలాగే మెగాస్టార్ చిరంజీవి 1982 అక్టోబర్ నుంచి 1983 అక్టోబర్లో జరిగినవి.